వచ్చాను ఖచ్చితంగా అయితే. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. ఇప్పుడైతే నేను ఏ బ్యాంక్ అయినా సరే మెయిన్లీ క్యాష్ డిపాజిట్స్ ఎలా చేయాలో ఒక స్టూడెంట్స్కి, అలాగే డిజేబుల్డ్ పర్సన్స్కి, అలాగే హౌస్ వైఫ్స్కి, అలాగే ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి, అలాగే నాన్ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్స్కి నేను క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కట్గా అయితే మీరు ఈజీగా అర్థమయ్యేట్టుగా నేనైతే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు ల్యాగ్గా లేకుండా సింపుల్గా మీకు అర్థమయ్యేట్టుగా నేనే ఒక డిపాజిట్స్ ఫాము, హెచ్డిఎఫ్సి బ్యాంకు డిపాజిట్స్ ఫాము నేను ఫిలప్ చేసేసి ఎక్కడెక్కడ ఏం రాయాలి అనేసి మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి స్టార్ట్ అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంకింగ్ గురించి కంప్లీట్ అవేర్నెస్ అయితే మీకైతే ఇస్తాను. 100% అయితే డాన్ ష్యూర్. చూడండి, ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ది క్యాష్ డిపాజిట్స్ ఫామ్. ఈ ఫామ్కి ఈ ఫామ్ ఇక్కడి వరకు ఇది మనకు వస్తుంది. ఇది క్యాషియర్కి వెళ్తుంది. ఈ ఫామ్లో నేను ఫస్ట్ ఎలా ఫిలప్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి డేట్ అనేది మెన్షన్ చేయాలి. ఏ రోజు డేట్ అయితే ఆ రోజు డేట్ మెన్షన్ చేయాలి. మీ అకౌంట్ పాస్బుక్లో అకౌంట్ నెంబర్ అనేది క్లియర్గా ఉంటుంది. అక్కడ ఉండే నెంబర్ అయితే మెన్షన్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా రాయండి. మళ్ళీ తర్వాత మీ దగ్గర ఎంత డబ్బులు ఉందో, ఇప్పుడు నా దగ్గర 1 lakh ఉంది. 1 lakh దాంట్లో 500 నోట్లు నాకు 200 వరకు ఉన్నాయి. అంటే 1 lakh డబ్బులు వస్తుంది. ఆ 1 lakh డబ్బులు టోటల్ అమౌంట్ దగ్గర వేసేసి ఇక్కడ వర్డ్స్లో రాయాలి. వర్డ్స్లో ఎలా రాయాలంటే 1 lakh రూపీ ఓన్లీ అని చెప్పేసి మీరు రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ నేమ్ ఎవరైతే ఉంటారో ఈ అకౌంట్ నేమ్లో ఆ నేమ్ వచ్చేసి కింద రాయాలి. కింద రాసిన తర్వాత మీకు ఈ ఫామ్ అనేది స్టాంప్ వేసేసి 3 స్టాంపులు వేసేసి ఇస్తారు. ఈ 3 స్టాంపులు వేసినప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది మనకిచ్చే స్టాంపు, అంటే మనకిచ్చే పేపర్. ఈ పేపర్లో అకౌంట్ నెంబరు, మళ్ళీ తర్వాత డేటు, ఎంత డబ్బులు, అలాగే మనకు టోటల్ అమౌంట్ రాసేసి మనమైతే తీసుకొని వెళ్తే వీళ్ళు ఇక్కడ ఒక స్టాంపు, ఇక్కడికి ఒక స్టాంపు, ఇక్కడికి ఒక స్టాంపు, 3 స్టాంపులు వేస్తారు. ఈ 3 స్టాంపులు వచ్చేసి ఎంత ఉంటుందంటే 1.5 స్టాంపు మనకు పేపర్ కట్ అయ్యి వస్తుంది, 1.5 స్టాంపు వాళ్ళకి వెళ్తుంది. ఈ 1.5 స్టాంపు వచ్చేసి ఎందుకు మొత్తం 3 స్టాంపులు ఎందుకు వేస్తారంటే, నేను కస్టమర్ని కాబట్టి ఏదైనా నాకు ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా రాసుకొని మరి నేను అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళ దగ్గర ఉండే 1.5 స్టాంపుకి 2 మెర్జ్ చేసి చూస్తారు. మెర్జ్ చేసి చూసినప్పుడు అప్పుడు కరెక్ట్గా ఉందో లేదో మనం ఇచ్చిన డైమెన్షన్స్కి వాళ్ళ దగ్గర ఉండే డైమెన్షన్స్కి కరెక్ట్గా అవుతుందో లేదో అప్పుడు చెక్ చేసి మనకి కరెక్ట్గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. కొంతమంది ఫేక్ చేయాలి, ఇట్లా చెయ్యాలి అనుకునే వాళ్ళకి దోల తీరిపోతుంది. ఇది ఒరిజినల్ ఫార్మెట్ అయితే 3 స్టాంపులు ఎందుకు వేస్తారో చెప్పిన, అలాగే 1.5 స్టాంపు మనకు వచ్చినప్పుడు 1.5 స్టాంపు వాళ్ళకి వెళ్తుంది. ఇది ఎంటైర్ ప్రాసెస్ డిపాజిట్స్ ఫాము. అలాగే దీంతోపాటు మీకు చెక్, అలాగే ఆర్టీజీఎస్, లెఫ్ట్, మళ్ళీ తర్వాత ఫండ్ ట్రాన్స్ఫర్, మీకు కంప్లీట్గా బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియోస్ అయితే నేనైతే చేస్తాను. డెఫినెట్గా అయితే మీరు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా అయితే వీడియోని మీకు క్లియర్ కట్గా చెప్పడానికి నేనైతే ఇంత డెప్త్గా చెప్పడం జరిగింది. ఈ వీడియోని అయితే 100% లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి ప్లీజ్.